జీవితకాలంలో ఒక్కసారి కూడా సెక్స్ చేయలేని వాత్సాయన కామసూత్ర రాసినట్లు జీవితంలో ఒక్క అమ్మాయిని పడేనోడు కూడా లవ్ గురించి పేజీలు రాయగలడు. ఎందుకంటే 2 సైడ్ అయితేనే లవ్ అనే రూల్ లవ్ లో లేదు. లవ్ లో 1 సైడ్ కూడా ఉంటుంది. మరి ఈ వీడియోలో ఏం చేస్తే అమ్మాయిలకి అబ్బాయిలు బాగా నచ్చుతారో, ఎలాంటి అబ్బాయిలని అయితే అమ్మాయిలు బాగా ఇష్టపడతారో, వాళ్ళతో ఏ విధంగా ఉంటే అమ్మాయిలు వాళ్ళని ఎప్పుడు వదులుకోకుండా ఉంటారో అన్న విషయాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ముందుగా ఒక అమ్మాయిని పడేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఏంటంటే ఆ అమ్మాయి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. అమ్మాయి పేరేంటి, అమ్మాయి యొక్క పేరెంట్స్ ఏం చేస్తారు, అమ్మాయి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఏ విధంగా ఉంటుంది. ఫైనాన్షియల్ స్టేటస్ అంటే కోట్లు ఉన్నాయా లేదా అన్నట్టు కాదు. కాలేజ్ కి నడుచుకుంటా వెళ్తుందా, బస్ లో వెళ్తుందా, లేదా స్కూటీ మీద వెళ్తుందా, అంటే ఏ టైంలో ఎలా వెళ్తే అమ్మాయిని క్యాచ్ చేయగలుగుతాం అన్న దానికోసం అమ్మాయి యొక్క టైమింగ్స్ తెలుసుకోవాలి. మరి ముఖ్యంగా అమ్మాయిలకి బాహుబలి లాంటి అన్నలు ఉన్నారా లేరో అన్న విషయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఫ్యూచర్ లో ఉపయోగపడవచ్చు. అయితే మీ కళ్ళ ముందు ఒక అందమైన అమ్మాయి కనిపించింది కదా, ఇప్పుడు ఆ అమ్మాయిని చూసిన వెంటనే అమ్మాయికి సంబంధించిన వివరాలన్నీ సేకరించి జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఆ తర్వాత వెంటనే వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పేస్తే చెప్పు తీసుకొని కొడుతుంది. అలా కాకుండా అమ్మాయిని పడేయాలంటే అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్స్ గురించి తెలుసుకోవాలి. మరియు అమ్మాయి ఫ్రెండ్స్ బట్టి అమ్మాయి యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవాలి. దాదాపుగా అమ్మాయి యొక్క క్లోజ్ ఫ్రెండ్ కి అమ్మాయికి ఒకే రకమైన మనస్తత్వం ఉండే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే అమ్మాయిని ట్రాక్ లో పెట్టే ముందు అమ్మాయి యొక్క క్లోజ్ ఫ్రెండ్స్ ని ట్రాక్ లో పెట్టడం చాలా మంచిది. అందుకే ముందు జాగ్రత్తగా అమ్మాయి యొక్క క్లోజ్ ఫ్రెండ్స్ ని ట్రాక్ లో పెట్టుకోవాలి. ఒకవేళ అమ్మాయి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ చెప్పనన్నారు అనుకోండి, ఒక చాక్లెట్ ఏదో ఇచ్చి కన్విన్స్ చేసి ఆ అమ్మాయి యొక్క ఇన్ఫర్మేషన్ చెప్పేయాలి. సాధారణంగా మాక్సిమం ఒక అందమైన అమ్మాయి గురించి తన యొక్క ఫ్రెండ్ ని అడిగితే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పేస్తుంది. వాళ్ళ యొక్క యాటిట్యూడ్, వాళ్ళ యొక్క నడవడిక ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఆ తర్వాత అమ్మాయి మీకు కనిపించినప్పుడు అమ్మాయి కళ్ళు వైపుగా తరచుగా చూస్తూ ఉండాలి. అంటే అమ్మాయిని రెగ్యులర్ గా చూస్తూ ఉండాలి. అంటే రెగ్యులర్ గా చూడడం అంటే మామూలుగా కాదు. అమ్మాయిని చూస్తే ఏ విధంగా ఉండాలంటే మీరు ప్రపంచంలో ఎప్పుడు ఇంత అందాన్ని చూడలేదన్నట్టుగా చూడాలి. అలా అనేసి సొల్లు కారుస్తూ చూడడం కాదు, కళ్ళతోటి నవ్వుతూ చూడాలి. అమ్మాయి ఎప్పుడు కనిపించినా గానీ మన కళ్ళు ఎప్పుడు అమ్మాయి కళ్ళనే చూస్తూ ఉండాలి. ఏదైనా పనిలో ఉన్నా గానీ పని చేస్తూ ఆటోమేటిక్ గా అమ్మాయి యొక్క కళ్ళల్లో చూస్తూ ఉండాలి. అలా చూడడం వల్ల అమ్మాయికి ఈజీగానే అర్థమైపోతుంది వీడు పులిహార కలపడానికి రెడీగా ఉన్నాడు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, అమ్మాయి కళ్ళలో చూసేటప్పుడు అమ్మాయి కళ్ళ వైపే చూడాలి, వేరే ఎటువైపు చూడకూడదు. అలా చేస్తే మీ పాలు విరిగిపోయి పెరిగైపోగలవు. ఒకవేళ అమ్మాయి కూడా మీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనుకోండి, అప్పుడు మీరు చేయాల్సిన పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మాయిని పడేయడం కొంతమంది అబ్బాయిలకి చాలా తేలిక అని అనుకుంటే చాలా తప్పు. ఎందుకంటే అమ్మాయిల్ని పడేదాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, చాలా కష్టతరమైన అమ్మాయిల్ని బాహుబలి ప్రభాస్ వచ్చినా గానీ పడేయలేడు. కానీ కొంతమంది అమ్మాయిల్ని రోడ్ చివరి సోడా కొట్టు దగ్గర సిగరెట్ తాగుతూ మరి పడేయచ్చు. ఏదేమైనప్పటికీ మనలో చాలా మంది ఇష్టమైన అమ్మాయిల్ని పడేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఆడవారు అవునంటే కాదని, కాదంటే అవునని చాలా మంది చెప్తూ ఉంటారు. అలా అన్ని విషయాల్లో అలానే ఆలోచిస్తే మొదటికి మోసం వస్తుంది. ప్రతి అమ్మాయి కూడా ఆమెలో ఉండే మంచి లక్షణాలను వారికి ఇష్టమైన వారి నోట నుండి వినడానికి చాలా ఇష్టపడుతుంది. అలా చెప్తున్నప్పుడు వారిలో ఆనందం మామూలుగా ఉండదు. చాలా మంది అబ్బాయిలు ఏముంది చెప్పడానికి, ఏం లేదు అంటూ మాట దాటేస్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్క అమ్మాయిలో చాలా మంచి గుణాలు ఉంటాయి. వాటిని గుర్తించి ఆ అమ్మాయితో షేర్ చేసుకుంటే చాలు, ఇంకా మీ లైఫ్ అంతా జిల్ జిగా. ఎంతకన్నా ఎక్కువ చెప్తే వీడెవడు లవ్ గురు అనుకుంటారు. స్కూల్ కి కాలేజీకి వెళ్ళి వీడు బాగానే వీటి మీద పట్టు సాధించాడు అని అనుకోగలరు. అందుకే ఎక్కువ చెప్పట్లేదు. చూసారు కదా, అమ్మాయిలు పడాలంటే ఎటువంటి ట్రిక్స్ ఫాలో అవ్వాలన్న విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.